ప్రజల ఆరోగ్యం సంరక్షణపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైన్సా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు పూర్తిగా ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలతో పాటు అత్యవసర మందులు, అవసరమైన వైద్య పరికరాల సమకూర్పుపై అధికారులతో చర్చించారు. అదేవిధంగా ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలియజేశారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో బైన్సా ఎంపీపీ, మున్సిపల్ వైస్ చైర్మన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే, గైనకాలజిస్ట్, జూనియర్ గైనకాలజిస్ట్ ఉంది కదా, ఆ గైనకాలజిస్ట్, జూనియర్ గైనకాలజిస్ట్ ఉన్న తర్వాత సీనియర్ గైనకాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు. వారితో సంప్రదించుకొని ఆయనకు అర్థం కాకుంటే గొడవ చేసిండు, ఆ పెద్ద పేపర్లో రాసుడు, హాస్పిటల్ పేరు బదనాం కాకుండా అది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, పేషెంట్ వచ్చిన తర్వాత వాడికి బెడ్ మీద అయిన తర్వాత వాటిని తీసుకురావాలన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తున్న పేపర్లో ఫోటో వచ్చింది. అది కూడా మంచి పద్ధతి కాదు. ఇక్కడ 52 మెంబర్స్, 19 మెంబర్స్, తర్వాత నర్సింగ్ స్టాఫ్ ఉంది. ఇదంతా ఉండగా పేషెంట్ ప్యారెంట్సే తీసుకురు, అక్కడ పేషెంట్ కేర్ వాళ్ళు తీసుకురాకంటే మన హాస్పిటల్ పేరు బాగుండదని అందరికీ చెప్తున్నాం. ఇంకొకటి, మెయిన్లీ డాక్టర్స్ కన్నా ఎక్కువ మన ఫారిన్ కంట్రీలో మన నర్సింగ్ స్టాఫ్ మెయిన్ కేర్ సెంటర్ ఉంటుంది. నర్సింగ్ స్టాఫ్లో కూడా కొంత కేర్లెస్ చాలా జరుగుతున్నది.